యుద్ధం కారణంగా సముద్రం నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు పైన ఆంక్షల్ని అమెరికా ఇటీవల ఎత్తేయడం, దీంతో ఇరాన్ చమురు కొనుగోలుకి భారత రిఫైనరీలు బాగా ఆసక్తి చూపెట్టాయి. ఈ క్రమంలో ఇటీవల ఇరాన్ నుంచి చైనా బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్ రూట్ మార్చి భారత్ వైపు వస్తున్నట్లు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ షిప్పింగ్ డేటా వెల్లడించింది. దీంతో 7 ఏళ్ల తర్వాత తొలిసారి ఇరాన్ చమురు భారత్కి రాబోతోంది. అతిపెద్ద చమురు రవాణా నౌక జయ మొదట ఇరాన్ నుంచి ఆగ్నేయాసియా జలాల వైపు ప్రయాణం మొదలుపెట్టింది. తన గమ్యస్థానాన్ని చైనాగా చూపించింది. తాజాగా నౌక రూటు మార్చి భారత్ వైపు వస్తుంది. ఇరాన్ నుంచి వస్తున్న ఈ చమురును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉపయోగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే విషయం మీద ఆ సంస్థ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. జోర్డాన్ అనే మరో చమురు ట్యాంకర్ కూడా తన గమ్యస్థానాన్ని భారత్గా సూచిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు చెప్తున్నాయి. గతంలో భారత్ ఇరాన్ చమురు ప్రధాన కొనుగోలుదారుగా ఉంది. 2018లో భారత్ రోజుకి 5,18,000 బ్యారెళ్ల ఇరాన్ చమురు కొనుక్కునేది. 2019 నాటికి అది రోజుకి 2,68,000 బ్యారెళ్లకు తగ్గింది ఈ ఆంక్షల తర్వాత.